ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఆహా ఆహా ఈ లోకమే. మనకు కావాల్సిన పదార్థాలు: ఉప్పు, జీలకర్ర పొడి, గరం మసాలా, నెయ్యి, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, పెరుగు, ఉల్లిపాయలు, బిర్యానీ రైస్ కావాలి అండి. హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం చేసుకునే ఐటెం వచ్చేసి చికెన్ బిర్యానీ. ఎలా చేసుకుందామో చూద్దాం. మీరు ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి కదా. నేను 1 కేజీ చికెన్ తీసుకున్నానండి. ఆ చికెన్ని ఎలా మ్యారినేట్ చేయాలో చూద్దాం రండి. ముందుగా 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం జీలకర్ర పౌడర్, కొంచెం 1/2 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని కొంచెం 1 స్పూను ఆయిల్ వేయాలి. తర్వాత 1/2 చెక్క నిమ్మకాయ పిండుకోవాలి. పిండుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. ఈ మ్యారినేషన్ చేసేటప్పుడు ఫస్టే అందరూ పెరిగేసేస్తారండి. అలా పెరిగేయకూడదు. ముందుగా ఈ మసాలా అంతా ముక్కలకి బాగా పట్టించి కనీసం ఒక 2-3 నిమిషాలన్నా బాగా అంతా కలిపి మొత్తం ప్రతి ముక్కకి అంటుకునేలాగా బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత అప్పుడు పెరిగేసుకోవాలి. లేకపోతే పెరిగేస్తే ఏమవుతుందంటే ఫస్ట్ పెరుగు వచ్చేసి చికెన్కి పట్టేసుకుంటుంది. అప్పుడు మసాలా అంటుకోదు అన్నమాట. అందువల్ల ముందే మసాలాని బాగా కలుపుకొని అప్పుడు పెరిగేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఇలా కలిసిన తర్వాత కొంచెం బిర్యానీ మసాలా ఉంటుంది కదండి, అది 1/2 స్పూన్ వేసుకోవాలి. ఇది నేను ఇంట్లో నేను రెడీ చేసుకుంటాను. అది కావాలంటే మీకు మళ్ళీ వీడియో చేసి పెడతాను. ఇదిగోండి, ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో కేజీకి 300 గ్రామ్స్ పెరిగేసుకోవాలి. వేసుకుని దాన్ని కూడా బాగా కలుపుకోవాలి. మొత్తం ప్రతి ముక్కకి అంటుకునేలాగా ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా పడుతుంది అన్నమాట. బాగా మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందామండి. ఓకే, ఇప్పుడు మనం ఉల్లిపాయలు ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుంటాం కదా బిర్యానీలో బాగా టేస్ట్ ఎలా వస్తుందంటే ఉల్లిపాయలు ఫ్రై చేసుకుని వేసుకుంటాం కదా, దానికి వస్తుంది. దానికి ఏం చేయాలంటే ఉల్లిపాయలు ఫ్రై చేసేటప్పుడు ముందు వీటిని బాగా పిసికేసుకోవాలన్నమాట. పొరలుగా మొత్తం దేనికి దానికి విడిపోయేలాగా పిసికేసుకుంటేనే అప్పుడు ఆయిల్లో అది బాగా వేగుతుంది. ఇంకోండి, ఇలా ప్రతిదీ ఉల్లిపాయ అయితే ప్రతిదీ ఇలా ఊడిపోయేలాగా ఇలా పిసికేసుకొని అప్పుడు దాన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆనియన్స్ వేపుకుందాం అండి. ఇప్పుడు పాన్ వేడెక్కిపోయిందండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఫ్రైడ్ ఆనియన్స్కి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకుందాం.
ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకోవాలండి. అదే ఆయిల్లో కొంచెం మనం చికెన్ చేసేసుకుందాం. కొంచెం కరివేపాకు, 3 పచ్చిమిరపకాయలు వేసుకొని జస్ట్ ఒకసారి అలా వేగిన తర్వాత చికెన్ మ్యారినేట్ చేసిన చికెన్ ఉంది కదా, అది వేసేసుకుందాం. ఇది ఒక 5 మినిట్స్ చికెన్ నూనెలో వేగిన తర్వాత అప్పుడు మనం బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఉడికిపోయిందండి, సగం ఉడికింది చికెను. సగం ఉడికింది చికెను. ఇట్లా ఉడికిన చికెన్ని ఈ వాటర్ కూడా ఉంటాయి మనకి, దీంతోనే బిర్యానీ మగ్గుతుంది అన్నమాట. అందుకని ఈ వాటర్ కూడా మనకి ఉపయోగపడతాయి. చికెన్ వచ్చేసి ఉడికిపోయింది, ఇంక ఇప్పుడు కట్టేసుకోవచ్చు. ఇప్పుడు బిర్యానీ రైస్ ఉడకపెట్టుకోవడానికి ఎసరు పెట్టుకుందాం. అందులో 3 లీటర్ల వాటర్తో ఎసరు పెట్టుకుందాం. ఇప్పుడు ఈ ఎసరులో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ నెయ్యి, సరిపడా ఉప్పు కొంచెం ఉప్పగానే ఉండాలి. వాటర్ మనం చూసుకునేటప్పుడు ఉప్పగానే చూసుకోవాలి, ఎందుకంటే రైస్ ఉడుకుతాయి కాబట్టి ఇందులో. అలాగే బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, మసాలా సామాన్లన్నీ, స్టార్ పువ్వు, మరాఠీ మొగ్గ, దాన్ని కొంచెం మిరియాలు వేసుకోవాలి. వేసుకుని బాగా మరిగిన తర్వాత అప్పుడు రైస్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఎసరిని కలుపుకొని ఉప్పు వేసాం కదా, ఉప్పు సరిపోయిందో లేదో చూద్దాం. ఇంకొక స్పూన్ వేసుకుందాం, కొంచెం పడుతుంది. ఇప్పుడు ఇది మరిగే వరకు వెయిట్ చేద్దాం. వాటర్ ఇలా మరుగు పట్టిన తర్వాత మనం బాస్మతి రైస్ కేజీ నానబెట్టుకున్నాం కదా, నానబెట్టి ఉంచుకున్నాం, అది వేసుకుందాం. రైస్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఈ అన్నం సగమే ఉడకాలి. సగం ఉడికిన తర్వాత అది మనం బిర్యానీ ప్రాసెస్కి చేసుకోవచ్చు. రైస్ సగం ఉడికే వరకు మనం ఈలోపు ఇక్కడ చిన్న ప్రాసెస్ ఉందండి, అది చేసుకుందాం. ఏంటంటే చికెన్ ఇందులో వేసేసుకొని దీంట్లోకి రైస్ కూడా వేసుకొని ప్రాసెస్ చేసుకుంటాం కాబట్టి ముందు ఇందులో చికెన్ షిఫ్ట్ చేసుకుందాం. చికెన్ ఇందులోకి ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ ఆయిల్, వేసుకొని అది మరిగిన తర్వాత పచ్చిమిరపకాయలు, కొంచెం మనం వేపి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, ఇందాక మనం కొంచెం సేపు ఫ్రై చేసుకుని పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ అంతా ఇందులో వేసేసుకుందాం. ఈలోపు ఇక్కడ రైస్ ఉడికిపోతుందండి. సగం ఉడికిందండి. ఇది సగం ఉడికిన రైస్ని ఫస్ట్ లేయర్గా వేసేసుకుందాం. ఇప్పుడు మనం ఆయిల్ వేపు పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని మళ్ళీ కొంచెం వేసుకుందాం.
అలాగే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర. ఇదిగోండి ఇలా వేసుకున్నాం కదండి. దీనికి ఇంకో లేయర్ కోసం రైస్ 60% ఉడకాలి. ఇప్పుడు 60% ఉడికిన రైస్ని చూసుకొని దీంట్లో వేద్దాం. ఇదిగోండి 60% ఉడికిపోయింది కదా. దీని ఇప్పుడు మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే పుదీనా, కొత్తిమీర. ఇప్పుడు రైస్ ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు రైస్ ఇది 80% కుక్ అయిపోయి ఉంటుందండి. ఇలా 80% కుక్ అయిపోయి ఉంటుంది. దీన్ని మనం ఫుల్గా ఇంకా మిగిలిన అన్నాన్ని అంతా పైన పెట్టేసుకున్నాం. వాటర్ అంతా తీసేయాలండి పై దానికి. ఇదిగోండి మొత్తం రైస్ ఇలా సర్దేసుకోవాలి. సర్దేసుకున్న తర్వాత కొంచెం కలర్ కోసం పసుపుని వాటర్లో కలుపుకొని అది వేసుకొని మిగిలిన కొత్తిమీర, పుదీనా మొత్తం ఇలా డెకరేషన్ చేసేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా పైన, మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ అన్ని పైన పెట్టేసుకోవాలి. కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలండి. దీన్ని మూత పెట్టేసుకోవాలి. ఇది వేపర్ బయటికి వెళ్ళకుండా ఇక్కడ చిన్నది గోధుమ పిండితో ఉండలా చేసేసుకుని ఇక్కడ పెట్టేసుకోండి. అప్పుడు ఇంకా దీంట్లోంచి వేపర్ బయటికి వెళ్ళదు. ఆ తర్వాత మన ఇంట్లో దోశలు వేసుకునే పెనము, వేస్ట్ పెనం ఉంటుంది కదా, దాని మీద ఇది పెట్టేసుకొని మంట వెలిగించుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల ఈ బిర్యానీ అడుగంటదండి, మాడకుండా ఉంటుంది. ఇలా పెట్టుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు హైలో పెట్టుకోవాలి. తర్వాత 15 నిమిషాలు డెడ్ సిమ్లో, అంటే చాలా చిన్న సిమ్లో పెట్టుకోవాలి. ఇందాక మనం అనుకున్నట్టు 5 నిమిషాలు హైలో, 15 నిమిషాలు సిమ్లో పెట్టుకుని బిర్యానీ అయిపోయిందండి. ఇప్పుడు ఎలా వచ్చిందో చూద్దాం. అబ్బా, స్మెల్ చూస్తుంటేనే బాగా టెంప్ట్ అవుతున్నామండి. ఇంకోండి మొత్తం ఉడికిపోయింది రైస్. ఇప్పుడు మనం కింద పీసులు ఎలా ఉన్నాయో మనం దీన్ని తిరిగేసుకొని చూపిస్తాం మీకు. చూడండి. ఇంకోండి కింద ఇది కూడా చూపించు. గిన్నె కింద అంటుకోకుండా వచ్చింది చూడండి. మొత్తం అంతా బాగా ఉడికిపోయింది. పీస్ చూడండి ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు టేస్ట్ చేద్దాం రండి. చికెన్ కర్రీ చేసుకున్నానండి. దీంతో కలిపి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు టేస్ట్ చేద్దామండి. కొంచెం చికెన్ కర్రీ తీసుకొని ఆనియన్ పెట్టుకొని చికెన్ ముక్క మసాలాలన్నీ పర్ఫెక్ట్గా కుదిరినాయండి. చికెన్ కూడా ముక్క సాఫ్ట్గా ఉడికింది. లోపల జ్యూసీగా మసాలాలన్నీ తగులుతా చాలా ఫ్లేవరబుల్గా అయితే వచ్చింది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను చికెన్ కర్రీ చేసుకున్నాను కదా, దానికి కనుక అది ఎలా చేశానో ప్రాసెస్ తెలియాలంటే నాకు కామెంట్ చేయండి. నేను మీకు అది కూడా రెసిపీ చేసి చూపిస్తాను.